ఆ ప్రచారం చూస్తుంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఆ ప్రచారానికి తెరచేసిన వాళ్ళకి ఫిజిక్స్ మీద అవగాహన లేదు, గ్రావిటీ మీద గౌరవం లేదు. నిజంగా ఎప్పుడైనా సరే బలమైన భాగం పైనుంచి ఊడిపడుతుంది అంటే ఓవెల్ షేప్ కొంచెం దాని దగ్గరగా ఉండే ఆకారము ఊడిపడుతుంది. అంతేగాని కట్టర్తో కట్ చేసినట్టుగా ఎల్ షేప్లో ఉండటము, ఆ పీక్ వచ్చిన చోట కూడా మంచి చేవ క్వాలిటీ కనపడేలాగా పడదు. బలవంతాన గుంజితే అది పడింది అని అర్థమవుతుంది. అంటే పాజిటివ్గా మాట్లాడుకుంటారేమో, అవునా ఇంత బ్రహ్మాండమైనవి కట్టారా జగన్ టైంలో అంటారేమో అని ఇలాంటి ప్రచారాలని సైడ్ డిష్గా పెట్టుకుంటాం అనమాట. ఇలాంటివి చూసినప్పుడే రిషికొండ సాక్షిగా ఒక విషయం అర్థమవుతుంది ఏపీకి. మనం భారీ స్థాయిలో లక్షల కోట్లు అప్పులు తెచ్చి పోసి ఏడాదికి 8,000 కోట్లు వడ్డీలు కట్టడానికైనా సిద్ధపడి ఫాల్స్ ప్రచారాలు చేసి భవిష్యత్తు నిర్మిస్తాము అని చెప్పుకుంటాం. కానీ నిజంగా కాస్ట్ ఎఫెక్టివ్గా బ్రహ్మాండమైన స్ట్రక్చర్స్ కళ్ళ ముందుకు తీసుకొస్తే తక్కువ ఖర్చుతో మనం భరించలేము, మన కడుపు రగిలిపోతుంది. అందుకోసమే రిషికొండ మీద ఇప్పటివరకు నెగిటివ్ ప్రచారం చేశారు. అంటే మనం కట్టలేము, కడతామనే ప్రచారంతో 2 ఎన్నికలు గడిపేశాము. అవతల పక్కన కొన్ని నెలల కాలంలోనే ఒకడు బ్రహ్మాండమైన నిర్మాణాలు చేస్తే ఆ విషయం ప్రజల్లోకి వెళ్లకుండా మనం పిచ్చి ప్రచారాలు, అబద్ధాలు ఇన్నాళ్ళు జనం నెత్తిన రుద్దాము అని రిషికొండ ఇప్పుడు సముద్ర తరంగాల హోరు సాక్షిగా చెప్తూ ఉంది మనకి. ఇప్పటికైనా విందామా, వాస్తవాలు అర్థం చేసుకుందామా? దిస్ ఈజ్ యువర్ కీ టాక్స్.